మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటు ముఖ్యమంత్రుల సమావేశానికి ముందే ఏపీ వైపు నుంచి నాయకులు కొత్త ప్రతిపాదనలు కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ ఆయన కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు బొత్స సత్యనారాయణ ట్వీట్ చేశారు. పారదర్శకత కోసం ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుందని నా సూచన. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నానంటూ బొత్స సత్యనారాయణ కొత్త వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ కోసం అలాగే ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే ముఖ్యమంత్రుల సమావేశాన్ని సీఎంల మీటింగ్ను లైవ్ టెలికాస్ట్ చేయాలంటూ బొత్స సత్యనారాయణ సూచిస్తున్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారంటూ భావిస్తున్నారంటూ బొత్స సత్యనారాయణ కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. దీంతో కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఏపీ వైపు నుంచి వైసీపీ నాయకుడు బొత్స కొత్త డిమాండ్ను కొత్త సూచనను తెరపైకి తెస్తున్నారు. ఈ మేరకు బొత్స ట్వీట్ చేశారు. బొత్స ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల డిస్కషన్ను చర్చలను ఏం చర్చించబోతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఇదంతా కూడా ఇరు రాష్ట్రాల ప్రజలకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాలి. మొత్తం వ్యవహారం అంతా కూడా లైవ్ టెలికాస్ట్ చేయాలంటూ బొత్స ఒక డిమాండ్గా ఒక సూచనగా చెప్తున్న పరిస్థితి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నానంటూ బొత్స ట్వీట్ చేయడం ప్రస్తుతం ఆసక్తిని సంచలనం రేపుతుంది. మొత్తం మీద ఇవాళ సాయంత్రం ప్రజాభవన్ వేదికగా 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ చర్చలు దాదాపు 10 గంటల వరకు అంటూ ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. కానీ ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఈ చర్చలు కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు 2 తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు, ప్రజలతో పాటు ఉద్యోగులు అలాగే సామాన్య ప్రజానికం కూడా ఎదురుచూస్తున్నారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ప్రధానంగా ఈ అంశంపై కూడా ఫోకస్ చేయబోతుంది. ప్రజాభవన్ వేదికగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత మరొకసారి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ విభజన అంశాలకు సంబంధించి ప్రధాన ఎజెండాగా ఇవాళ చర్చలు కూర్చోబోతున్నారు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. బ్రేకింగ్ చూస్తున్నారు. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. 10 అంశాల ఎజెండాగా ఈ సమావేశం కొనసాగబోతోంది. ఏపీ నుంచి సమావేశానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరు కాబోతున్నారు. ఇక అధికారుల బృందంలో సిఎస్, ఆర్థిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శులు హాజరవుతున్నారు. ఇక తెలంగాణ నుంచి సమావేశానికి మంత్రులు భట్టి విక్రమార్క,